వంశీ లాస్ట్ వీడియోలో మనం పాండిచ్చేరికి ఎలా రీచ్ అయ్యామనేది చూసారు కదా. ఈ వీడియోలో పాండిచ్చేరి డే 1లో నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను అనేది ఈ పార్ట్. ఒకవేళ లాస్ట్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలో చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ చూద్దాం అనుకుంటే 6 అయింది, వర్షం మాత్రం తగ్గట్లేదు. చూద్దాం ఇంకెంతసేపు పడిద్దాం. సో ఫైనల్గా వర్షం తగ్గేపాటి 8 అయిపోయింది. సర్లే మంచి కాఫీ అని తాగుదాం అని చెప్పేసి కేబీఎస్ కాఫీ షాప్కి వచ్చాను. ఇది 1974 నుంచి ఉందంట, చాలా చోట్ల కనపడింది, చాలా ఫేమస్ అని కూడా చెప్పారు. సో మనం కూడా కాఫీ తాగుదాం అని చెప్పి వచ్చాను. అయిందా తెలుస్తుంది, అంతేం లేదు గురు, జస్ట్ నార్మల్గా ఉంది అంతే. ఇప్పుడు నేను బైక్ రెంట్ తీసుకోవడానికి గుణాస్ 2-వీలర్ రెంటల్ షాప్కి వచ్చాను. నేనైతే వెస్పా తీసుకున్నాను. ఇది పర్ డే వచ్చేసి 400 రూపీస్. నేనైతే 2 days తీసుకున్నాను. టోటల్ 800 రూపీస్ అయింది నాకు. అదే మీరు నార్మల్ స్కూటీ తీసుకుంటే కనుక 350 రూపీసే. ఇది నేను ఉంటున్న ఎన్ఎస్ హాస్టల్కి దగ్గరలోనే ఉంటుంది, లైక్ ఒక 500 to 600 meters డిస్టెన్స్ అంతే. ఇది వచ్చేసి ఫ్రెంచ్ వార్ మెమోరియల్. ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన ఫ్రెంచ్ ఇండియన్స్కి చిహ్నంగా కట్టిన కట్టడమే ఇది. మహాత్మా గాంధీ స్టాట్యూ. ఇది మనకి ఫ్రెంచ్ వార్ మెమోరియల్కి దగ్గరలోనే ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎండ ఎరగదీసేస్తుందని చెప్పేసి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఒక జ్యూస్ తాగుదామని సెల్వా సీ వ్యూ రెస్టారెంట్కి వచ్చేసాను నేను. ఇప్పుడు వ్యూ మాత్రం ఇక్కడ అద్భుతంగా ఉంది గురు, పార్క్ పక్కన, వర్త్ ఇట్. నెక్స్ట్ ది ఫేమస్ రాక్ బీచ్. ఇప్పుడు దాకా చూసింది, ఇక మీద చూడబోతుంది అన్నీ రాక్ బీచ్ దగ్గరే ఉంటాయి. మీరు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో బండి పక్కన పెట్టేసి చక్కగా వాక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వస్తే ఇంకా హాయిగా ఉంటుంది. కార్గిల్ వార్ మెమోరియల్ పేరుకు తగ్గట్టుగానే ఇది కార్గిల్ వార్కి చిహ్నంగా నిర్మించిన కట్టడం ఇది. ఇవన్నీ తిరిగి చూసే లోపల మధ్యాహ్నం అయిపోయింది. అందుకే లంచ్ చేద్దామని చెప్పి లా కేఫ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను 1 చికెన్ లజానియా అండ్ లైమ్ సోడా తీసుకున్నాను. చక్కగా బీచ్ వ్యూతో ఉండేది. ఐ నో యూ లవ్ ఇట్. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 375 రూపీస్. నెక్స్ట్ మనం పాండి మెరీనాకి వెళ్తున్న దారిలో న్యూ లైట్ హౌస్ కనపడింది. ఒకప్పుడు దీనికి ఎంట్రన్స్ ఉండేది, ఇప్పుడు అలౌడ్ లేదంట. సో ఏం చేయలేం, దూరం నుంచి చూడడమే. ది ఫేమస్ మ్యాంగ్రో ఫారెస్ట్ చూడడానికి నేను పాండి మెరీనా బోట్ హౌస్కి వచ్చేసాను. నాకైతే వీళ్ళు 400 తీసుకున్నారు. దట్టు నేను బార్గెన్ చేస్తే. మీరు ఒకవేళ గ్రూప్గా వస్తే కనుక వాళ్ళు మేబీ 350 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ బార్గెన్ చేయండి గురు, లేదంటే 500 చెప్తున్నారు. పాపం నాతో వచ్చిన వాళ్ళు అందరూ 500 కట్టి వచ్చారంట. వీళ్ళు ఈ రైడ్లో 4 places చూపిస్తారు. 1 మ్యాంగ్రో ఫారెస్ట్, 2 ఫిషింగ్ హార్బర్, నెంబర్ 3 అరికమేడ, నెంబర్ 4 రివర్ మౌత్, అండ్ 5 కూడా ఉంది. అదేంటంటే సన్సెట్ సన్ రైజ్ రివర్ మౌత్ దగ్గర చూపిస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైం కాబట్టి అది కన్సిడర్ చేయక్కర్లేదు. బేబీ క్యూట్ ఉంది కదా, కానీ ఏం లాభం, హాయ్ చెప్పమంటే కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు నాకు. పరువు తీసేసింది అది. ఫస్ట్ నన్ను ఫిషింగ్ హార్బర్ని చూడబోతున్నా. ఫిషింగ్ హార్బర్ మనకు 2 సార్లు కనపడింది. ఒకటి మ్యాంగ్రో ఫారెస్ట్కి అండ్ అరికమేడకి వెళ్ళే ముందు, రెండోది మనకు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రివర్ మౌత్కి వెళ్తున్నప్పుడు. అండ్ వాడు ఎక్కడికి తీసుకెళ్ళి నీళ్ళలో ఉండి ఒక 2 నిమిషాలు ఉండి ఇదే ఫిషింగ్ హార్బర్ అని చెప్తాడు, అంతే. నెక్స్ట్ మ్యాంగ్రో ఫారెస్ట్. ఈ పాండిచేరి మ్యాంగ్రో ఫారెస్ట్ వచ్చేసి ఇండియా 2nd లార్జెస్ట్ మ్యాంగ్రో ఫారెస్ట్. ఇది మొన్న వచ్చిన వరదల్లో కూడా మునిగిపోలేదంట, అండ్ చెట్టు జగదలేదంట. చూసుకోండి మరి. నెక్స్ట్ అరికమేడ. ఇది ఆర్కియాలజికల్ సైట్.
ఇది 1947 టైంలో కాకతీయులు ఉన్నప్పుడు కట్టిన కట్టడం ఇది. ఇప్పుడు శిథిలాలు తప్ప ఏం లేవు. లాస్ట్లో రివర్ మౌత్ తీసుకెళ్ళాడు అండ్ వీడు ఇక్కడ ఆడుకున్నాడు గురు. ఎత్తి దించి సావా దొబ్బాడు అనుకో. ఒక అరగంట సేపు మామూలుగా ఆడుకోవాలి. అసలు సముద్రం నుంచి వచ్చే అలకి ఎదురు పెడుతున్నాడు. అసలు ఎదురంటే ఎదురు కాదు, అడ్డంగా తీసుకెళ్ళి పెడుతున్నాడు. మళ్ళీ అది సాలన్నట్టు మళ్ళీ వేరే బోట్ ఓడితో రేసింగ్లు చుక్కలు చూపించాడు గురు. అమ్మ ఇలాగోలా బోట్ రైడ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాడు. కానీ ఆడు సావ కొట్టాడు గురు, ఇంకా తిప్పుతూనే ఉంది. అండ్ ఇదేదో వ్యూ బాగుందని చెప్పేసి సముద్రం దగ్గరలో వచ్చాను. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా, ఇక్కడ మన రివర్ మౌత్ దగ్గర కనపడిన స్ట్రెచ్ ఇది. ఇక్కడ కొంతమంది చేపలు కూడా పడుతున్నారు. మీ కింద అక్కడ బోట్లో కన్నా ఇక్కడ బాగా కనపడుద్ది రివర్ మౌత్. సముద్రము అండ్ రివర్ రెండు కలిసే ప్లేస్నే రివర్ మౌత్ అంటారు. మీరు సీ వైపు చూస్తే కనుక అక్కడంతా బ్లూలో ఉంటుంది చూసారా, ఇటు వచ్చేసి పడి మొత్తం ఆరెంజ్లో ఉంటుంది. ఆ రెండు కలిసే ప్లేసే రివర్ మౌత్. నెక్స్ట్ పాండి మెరీనా ఎకో బీచ్కి వచ్చేసాను. ఇక్కడ ఏదో జాలీ ల్యాండ్ అడ్వెంచర్ పార్క్ ఉంది, కానీ ఉండి ఏం లాభం, ఓపెన్లో ఉండాలి. ఇట్ ఈస్ క్లోజ్డ్. అందుకే అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర హైడ్రేట్ అవ్వడానికి ఒక జ్యూస్ తీసుకొని పాండి మెరీనా బీచ్ దగ్గర కాసేపు వ్యూ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. బట్ కొన్ని రైడ్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ అది మాత్రం కుదరలా. ఏం చేస్తాం, ఇప్పుడు మన బైక్ రైడింగ్కి టైం అయింది. ప్రస్తుతం మనం ఫ్రెంచ్ కాలనీలో ఉన్నాం. ఒక్కొక్క బిల్డింగ్ ఉంది గురు, అద్భుతం, అది మాటల్లో చెప్పలేం. సో కాసేపు ఆ వ్యూని ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఓన్లీ మ్యూజిక్, నో టాకింగ్. ఆ అద్భుతాలు చూసిన తర్వాత పాండిచ్చేరి యొక్క హిస్టరీని కూడా తెలుసుకుందాను. పాండిచ్చేరి మ్యూజియంకి వచ్చేసాను. ఇక్కడ అందర్ కెమెరా అలౌడ్ లేదు. సో బయట వరకు నేను చూపిస్తా, లోపల మీరు వచ్చినప్పుడు చూడండి. అండ్ ఎంట్రీ ఫీజు కూడా 10 రూపీస్ ఓన్లీ. ఫ్రెంచ్ కాలనీ అండ్ కేఫ్లు మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ టైం కలకల్లాడుతుంది గురు, వెలిగిపోతుంది అంతే. సో మీరు కేఫ్కి వెళ్దాం అనుకుంటే మ్యాక్సిమం ఈవినింగ్ ట్రై చేయండి, మార్నింగ్ మనకొద్దు. నేను పాండిచ్చేరి నుంచి ఆరోవిల్లాకి వెళ్ళాను. అక్కడ నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, ఎక్కడ స్టే చేశాను అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురు.